వెనిజులా అమెరికా అధీనంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వెనిజులాలో ఉన్నటువంటి చమురుని భారత్కి, చైనాకి, క్యూబాకి, అలాగే మిగతా ఇతర దేశాలకి, అంటే ఎక్కువగా ఎవరెవరు రష్యా దగ్గర, ఇరాన్ దగ్గర చమురు కొంటున్నారో ఆ దేశాలన్నింటినీ ఏదో ఒక విధంగా భయపెట్టో లేకపోతే బ్రతిమలాడో తన దారికి తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ట్రంప్ నిన్న ఎయిర్ ఫోర్స్ 1లో మాట్లాడుతూ భారత్ ఇప్పుడు చమురు కొనడానికి ముందుకు వచ్చింది, ఇరాన్ దగ్గర చమురు ఆపేసి ఇప్పుడు వెనిజులా చమురు కొంటుంది, దానికి సంబంధించి ఒప్పందం కూడా జరగబోతుంది అని ట్రంప్ అయితే విలేకరులకు చెప్పేశాడు. అలాగే మరి ఇప్పుడు చైనా ఒప్పించింది కదా వెనిజులాకి, దాని పరిస్థితి ఏంటంటే చైనాను కూడా ఒప్పిస్తున్నాము, చైనాకు కూడా చమురు అమ్మబోతున్నాము, చైనా కూడా ముందుకు వస్తుంది, అలాగే క్యూబాతో కూడా చర్చలు జరుపుతున్నాం, ఒకవేళ క్యూబా మా మాటలు వినకపోతే చమురు నిలిపేస్తాం, చమురు నిలిపేసిన తర్వాత మళ్ళీ వస్తుంది, తర్వాత స్వేచ్ఛగా క్యూబా కూడా మాతో వ్యాపారం చేసుకోవచ్చు అన్న విధంగా ట్రంప్ అయితే చెప్తున్నాడు. అంటే ఎవరినైనా సరే బ్రతిమలాడతాం, ఇంకా వినకపోతే భయపెడతాం, ఇంకా అవసరమైతే ఆంక్షలు విధిస్తాం అన్న విధంగా మాట్లాడుతున్నాడు. అయితే భారత్ వెనిజులా దగ్గర చమురు కొంటుంది అనే విషయం మీద ఇప్పటి వరకు ఎవరూ కూడా స్పందించలేదు. అటు మన దౌత్యవేత్తలు స్పందించలేదు, మన అధికార ప్రతినిధి స్పందించలేదు, ఇటు మన విదేశాంగ మంత్రి స్పందించలేదు, ఎవరూ స్పందించలేదు. ట్రంప్ మాత్రం గత 4-5 రోజులుగా ప్రకటనలు చేసేస్తున్నాడు, భారత్ ముందుకు వస్తుంది, ఇరాన్ దగ్గర చమురు కొనడం ఆపేసింది అని. కానీ వాస్తవం ఏంటంటే రష్యా దగ్గర మనం ఇంచుమించు నెలన్నర చమురు కొనలేదు, తగ్గించాం. మళ్ళీ ఇప్పుడు ముఖేష్ అంబానీ కంపెనీలతో పాటు భారత ప్రభుత్వ కంపెనీలు కూడా రష్యా దగ్గర చమురు కొంటున్నాయి. ఎందుకు? $20-25 తక్కువకు మళ్ళీ ఇస్తున్నారు ఒక బ్యారల్కి. అంత తక్కువకి ఇవ్వడం వల్ల మనకి ఇంకా ప్రయోజనాలు ఎక్కువ ఉన్నాయి. సో ఇప్పటికే మనం ఎలాగో 50% సుంకాలు భరిస్తున్నాం కాబట్టి ఇప్పుడు వాడు తగ్గిస్తానన్న 25% సుంకాలకి మనకేం పెద్దగా ఒరిగేది ఏం లేదు, తగ్గిస్తే మంచిదే. కానీ భారత్ అలాగని అమెరికాతో ఏమీ కూడా వ్యతిరేకంగా వెళ్ళలేదు, కానీ దేశ ప్రయోజనాలకైతే ప్రయారిటీ ఇస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వెనిజులా దగ్గర చమురు కొనను అని చెప్పలేదు భారత్, అలాగని రష్యా దగ్గర ఆపేసి, ఇరాన్ దగ్గర ఆపేసి మీ దగ్గరే కొంటామని చెప్పడం లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు భారత్ తీసుకునేటటువంటి నిర్ణయం ఎలాంటిది అనేది అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. నిన్నే బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది, బడ్జెట్ సమావేశాలు జరిగాయి. అలాగే అంతర్జాతీయంగా కూడా మన వాణిజ్య ఒప్పందాలకి మంచి గిరాకీ పుడుతుంది. అలాగే ఇంకా మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఇంకా దాన్ని ఆత్మనిర్భర్లో భాగంగా దాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి. ఇప్పటి వరకు తీసుకెళ్ళింది ఒక లెక్క, ఇప్పటి నుంచి తీసుకెళ్లేది ఒక లెక్క. సో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అమెరికాకి ఎంత ఇంపార్టెంట్ ఇవ్వాలో అంతే ఇస్తుంది భారత్, అంతకు మించి అయితే ఇంతకు ముందులాగా ఇవ్వడం లేదు.